ఒకప్పుడు మనం తీసుకుంటే రాజ్యసభకి వెళ్ళాలంటే 100 కోట్లు ఇవ్వాలా, శాసనమండలికి వెళ్ళాలంటే వీళ్ళ శాసనమండలి సభ్యులు మన జిల్లాలో తీసుకున్నారు. రామారావు గారు, పాలవలస విక్రాంత్ గారు, దువ్వాడ శ్రీనివాస్ గారు, ఉర్జు కళ్యాణ్ గారు, వీళ్ళంతా కూడా శాసనమండలి సభ్యులయ్యారు. ఎవరు కానీ వైఎస్ఆర్ పార్టీలో 1 రూపాయి వ్యక్తిగతంగా పార్టీ కింద కానీ పెట్టవలసిన అవసరం ఏర్పడలేదు. ఎక్కడ ఏర్పడలేదు కదా. ఈ నేపథ్యంలో ఒక వార్త అడుగుతాను. మీరు ఈ ఎంపీ టికెట్ ఈ ఇష్యూలోనే ఐపాక్ బృందానికి గట్టిగా డబ్బులు ఇచ్చారు, వైజాగ్లో 30 సెంట్ల స్థలం రాసి ఇచ్చారని చెప్పి కొంత వార్తలు వినిపిస్తున్న పరిస్థితి. ఒక దుష్ప్రచారంగా నా నోటీసులు అది కూడా లేదు. మీరు ఊరుండి అంటే మీ ఛానల్ హైపర్ చేసుకోవటానికి, లేకపోతే మీరు కావాల్సిన వ్యక్తి దగ్గర నుంచి విన్నా అంటే మీరు చెప్తున్నా ఆ వ్యక్తి పేరు చెప్తే మీరు గొప్పలే. ఇప్పుడు ఒక మాట నాకు సీక్రెట్లు చెప్పరా, అందుకే అంటున్నా, ఒక వ్యక్తి చెప్పాడంటే అది అందుకు మన క్వశ్చన్స్ ఎలా ఉండాలని న్యాచురల్గా ఉండాలి. నేను పార్లమెంట్ సభ్యు అనౌన్స్మెంటే నేను చూసి ఆశ్చర్యపోయి సంతోషపడి ఉబ్బుతబ్బైపోయిన వాడు. నేను టికెట్ల కోసం ఇంకేం ప్రయత్నం, నేనేమైనా విజయవాడ వెళ్ళానా, లేకపోతే నాయకుల చుట్టూ తిరిగానా, ఎక్కడికైనా కలిశాను, ఎవరినైనా కలిశానా? ఇంకా ఐపాక్ వాళ్ళంటే అంతకంటే నాకు అసలు ఇదిగో నేను 4 సంవత్సరాలు కాముగా నా పార్టీ కార్యక్రమం, నా ఇంట్లో నా ఊరు కార్యక్రమం, నా మండలం కానీ జిల్లాలో కానీ అంత పార్టీ యాంగిల్లో పనిచేసుకుని వెళ్ళిపోయాను. ఏ రోజు టికెట్ కోసం ప్రయత్నం చేయలేదు. నేను ఇంతకు ముందు కూడా అంతకుముందు జరిగిన 2 సార్లు అభ్యర్థిత్వంలో కూడా శాసనసభను నాకు ప్రకటించినప్పుడు కూడా అప్పుడు శ్రీనివాస్ ఉన్నారు, పోటీ చేసి ఆయన ఓడిపోయాడు, ఆయన ఉన్నారు. నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి రమ్మని చెప్పి నేను విజయనగరంలో కలిసినప్పుడు నాకు పిలిచారు. నువ్వు హైదరాబాద్ వచ్చుకోవాలని చెప్పారు. చెప్పిన తర్వాత వెళ్ళిన వెంటనే నువ్వు టెక్కల్ అసెంబ్లీకి ప్రిపేర్గా ఉండు, నువ్వు టెక్కల్ అసెంబ్లీకి పోటీ చేద్దు కానీ అని చెప్పారు. పిలిచి ఇచ్చారు ఆనాడు కూడా. ఇప్పుడు కూడా నాకు తెలియదు ఇది, దీనికి ఎందుకు డబ్బులు పెట్టుబడి పెట్టవలసింది? తిరగడానికే డబ్బులు లేనప్పుడు పెట్టుబడి పెట్టిన స్తోమత ఎక్కడ ఉంది? ఎవరికి ఇచ్చేసిన స్తోమత ఏముంది? ఇప్పుడు దినచర్యల్లో రోజువారీ తిరగడమే కష్టమవుతున్న పరిస్థితిలో ఉన్నప్పుడు మా వరకు మేము బతకడానికి ప్రాబ్లం లేదు, కానీ తిరిగే